మాతృదేవోభవ. తెల్లదామర పువ్వు తెల్ల వస్త్రము మల్లెల చిరునవ్వు వెల్లహంస కనకంబరపు పూలు కరనకమ్ములడాలు నుదుట కుంకుమరేఖ అధరలేఖ నీలి నీలి జలాలు నీలాల నేత్రాలు నెమలి కన్నులడాలు నింగిజాలు పసుపు మెరుగుటంచు పసిడి వీణియమించు పుత్తడి నిమ్మోము పుస్తకము సర్వవర్ణమయము శారదారూపము స్వర్ణపర్ణమయము వాంగ్మయము సర్వవర్ణమయము శారదారూపము స్వర్ణపర్ణమయము వాంగ్మయము అర్ణవముల బోలు ఆపదలను దాట కర్ణధారి కవుల తర్ణకమ్ము అర్ణవముల బోలు ఆపదలను దాట కర్ణధారి కవుల తర్ణకమ్ము. సృష్టికి మూలమైన భగవత్తత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం ఆనుశాసనిక పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1583వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. సర్వశర్వస్యవస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః. సర్వః అన్నియూ తానే అయినవాడు, అందుకే అన్ని పేర్లు ఆయనవి. అందుకే వ్యాకరణం ప్రకారం నామవాచకానికి బదులుగా వాడబడేది సర్వనామం అయితే వేదాంతం ప్రకారం సర్వనామానికి బదులుగా వాడబడేదే నామవాచకం. సర్వం బ్రహ్మ తన్నామ సర్వనామ అని స్పష్టంగా చెప్పారు శంకరాచార్య. ఎంత మేధావో చూడండి ఆయన. అందుకే వివేకానందుడు అంటాడు, భారతదేశం బాగుపడాలంటే ఎటువంటి నాయకత్వం కావాలి అంటే బుద్ధుడు వంటి హృదయం, శంకరాచార్య వంటి మేధాశక్తి కలిగిన పండితులు కావాలంటాడు. హృదయంలో బుద్ధుడు ఉండాలి. అంత కరుణండి, నిజంగా కరుణామూర్తి. ఇక మనం ఏం మాట్లాడలేము ఆయన గురించి. కరుణా సింధు అంతే. అది ఆచరణకి అతీతమైనటువంటి కరుణది. ఆచరించలేము, కానీ ఎంత బాగుంటుంది. ఇప్పుడు పుష్ప విలాపం రాశారు కరుణశ్రీ గారు. ఆచరించగలమా? ఒక పువ్వు కూడా కొయ్యకుండా ఉండగలమా? సాధ్యం కాదు. కానీ ఆ పద్యాలు మనం చదువుకుని ఆ భావనని మనస్సులో ఉంచుకుంటే ఎక్కువ కొయ్యకుండా ఉంటాం కదండి. 1,00,000 గులాబీలు 1,000,000 చామంతులు ఏమిటండి వెర్రి ముదిరిపోవడం కాకపోతే? అంతెందుకు? అదే మరి ముదిరిపోతుంది ఇంకా. ఎందుకంటే ఫలితాలు ప్రకటించడం మొదలు పెడితే ఇలాగే ఉంటుందండి. ఇంకా ఒక పువ్వుతో ఇంత ఫలితం అంటే 10 అయితే ఎక్కువ కదా, ఇలాగే ఆలోచిస్తాడు మనిషి ఎప్పుడు. ఎందుకంటే అజ్ఞానులు, సామాన్య జనులు ఎప్పుడూ అజ్ఞానులు. అందుకే దెబ్బతింటుంది మొత్తం. అయితే ఇంత గొప్ప వేదాంతం ఒక విశ్వం విష్ణువు అన్నది చాలండి. మనం 4-5 భాగాలు చెప్పుకొని ఇంకా అక్కల్లా విశ్వం విష్ణువు చాలు. జగత్తు బాగుపడ్డానికి ఆ 2 నామాలు కలిపితే ఒకటే నామం చాలు. కానీ మరి బాగుపడ్డం లేదే. కారణం ఇది. ఎవరి ప్రయోజనాలు వారు చూసుకుంటారు తప్పితే చిత్తశుద్ధిగా ఆలోచించట్లా మొత్తం బాగుండాలని. మొత్తం బాగుండాలని ఆలోచించేవాడు ముందు తన గురించి ఆలోచిస్తాడు. నేను చేస్తున్నానా, నేను ఎలా ఆలోచిస్తున్నానా, లేదానికి ఎందుకు ఇది. అప్పుడు సర్వనామం అన్నీ అర్థమవుతాయి. ఒక్క మాట చాలండి. మనం పెట్టుకున్న పేర్లన్నీ భగవంతుడి పేర్లే. విష్ణు సహస్రంలో 1000, లలితాలో 1000, లేకపోతే శివలో 1000 ఎందుకుంటాయంటే ఏదో చెప్పాలిగా ఓ స్తోత్రానికి. మీరు అందుకే కలిపి దగ్గర పెట్టి చూసుకుంటే విచిత్రంగా శివనామాలన్నీ విష్ణు సహస్రంలో ఉంటాయి, విష్ణునామాలు ఇందులో ఉంటాయి. ఇప్పుడు సర్వ శర్వ శివ స్థాణు అని శివుడి నామాలండి అవి. మామూలుగా శర్వ అంటే విష్ణువు కాదు, శివ స్థాణు విష్ణు ప్రసిద్ధమైనవి. అదే విష్ణు కమలాక్ష ఇవన్నీ నామాలు ఉంటాయి, అవి శివ సహస్రనామాల్లో కొన్ని ఉంటాయి. కేశవ నారాయణక ఇవన్నీ ఉంటాయి, అవి అందులో ఉంటాయి కొన్ని. ఎందుకుంటాయి? అలా ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ఏంటి? బాబు అందరూ ఒక్కటే, పేచీలు పెట్టుకోకండి, రూపాన్ని నమ్ముకోకండి, అపురూపమైన పదార్థాన్ని చూడండి. ఇప్పుడు శర్వ సంహరింపజేయువాడు. సంహరింపజేయువాడు రుద్రుడు కదా, అందరికీ తెలుసున్న విషయం కదా. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు స్థితికర్త, రుద్రుడు సంహారకర్త. మరి సంహరింపజేసేవాడు రుద్రుడైతే ఆ శర్వశబ్దం రుద్రుడికి వాడుతూ ఉంటే దాన్ని ఇక్కడ పెట్టడం ఏంటండి విష్ణునామాల్లో. ఇదే మనకి
దేవీ భాగవతంలోనూ లలితా సహస్రానికి సింహం భట్ల రామమూర్తి గారు రచించినటువంటి వ్యాఖ్యానంలోనూ చదివితే విశేషాలు అర్థమవుతాయి. పంచబ్రహ్మ సిద్ధాంతం అని ఒకటి ఉంది. పంచబ్రహ్మలు, సృష్టికి మూలం పంచబ్రహ్మలు, పంచబ్రహ్మ సిద్ధాంతం అంటారు దాన్ని. మూలం నిర్గుణ పరబ్రహ్మ, దానికి ఏమీ ఆకారం లేదు. అదే శ్రీచక్రంలో ఉండే బిందువు, చుక్కకి ఆకారం ఉందంటే ఉంది, లేదంటే లేదండి. చుక్క ఎలా ఉంటుందని చెప్పండి, చుక్క గీస్తాను తప్పితే ఏం చెప్పలేము, చుక్కను ఎవరూ వర్ణించలేరు. అందుకే మూల బిందువుని పరమాత్మని ఎవరూ వర్ణించలేరు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. అందుకే శ్రీచక్రంలో మూల బిందువు ఆవిడే అమ్మవారు, దాన్ని వర్ణించలేవు నువ్వు. ఆవిడ మళ్ళీ త్రిభుజాకారంలో మారింది, అష్టదళం షోడశదళం, అప్పుడు వర్ణిస్తాం. చుక్కను ఎలా వర్ణిస్తాం? అందుకే మీకు భాషలో కూడా ఏ భాషలో చుక్క అనేది ఇక ఆపేయండి అనే అర్థంలో ఎందుకు వాడుతున్నామంటే ఆ చుక్క దగ్గరికి వెడితే ఆగిపోవడమేనండి. ఫుల్ స్టాప్, అది అర్థం. ఫుల్ స్టాప్ ఇంగ్లీష్ కూడా చక్కగా చెప్పారు. ఫుల్ స్టాప్, మొత్తం ఆపే. సగంలో ఆపితే కామా, సెమికోలన్ ఏవో ఉన్నాయి. ఫుల్ స్టాప్ అన్నాడు, గొప్పగా చెప్పాడు అన్నమాట.